హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మీరు గనక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఏమైంది దోస్తులు, లైకులు అస్సలే కొడతానే లేరు. ఇవి డెలివరీ ఎపిసోడ్స్ కదా దోస్తులు, కనీసం వీటికైనా 1K లైక్స్ కొట్టండి దోస్తులు. మరి మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 174తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 174లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మరి వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. సురేష్, అంతా ఓకేనా? నువ్వు దేవతవి డాలీ. ఏంటి సురేష్, ఇప్పుడు కూడానా? నిన్ను చూడగానే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా డాలీ. నీ మాట వింటే చాలు మనసు ఎంతో ఆనందపడుతుంది. ఇంకా అంతేనా? ఈ బేబీ పుట్టాక ఈ సంతోషం ఇంకా ఎన్నో రెట్లు రెట్టింపు అవుతుంది. ఈ ఫేస్ని చూస్తేనే తెలుస్తుంది సురేష్, నువ్వెంత హ్యాపీగా ఉన్నావో. ఇప్పటిదాకా చాలా డిప్రెస్డ్గా ఉండేరా. నీ వాయిస్ విని నిన్ను చూసాకే డిప్రెషన్ అంతా పటాపంచలైపోతుంది నాకు. ఏంటి సురేష్, నువ్వు స్వప్న టార్చర్ ఇంకెక్కువ అవుతుంది డాలీ. మళ్ళీ ఏమైంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది తను. అసలు నేను తనకి ఏమీ కానట్టు. నువ్వు తనతో ఎక్కువగా మాట్లాడకుండా ఉంటేనే మంచిది. తనకి నీతో ఊరికే ఎందుకు అలా రేజ్ అవుతుంది? నువ్వేమో ఫీల్ అవుతూ కూర్చుంటావు. ఇద్దరికి నష్టమేగా. బాబు 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 పుడతాడు, నాకేం తక్కువ అన్నట్టు మాట్లాడుతోంది. బాబు అయితే ఏంటి, పాప అయితే ఏంటి, నీకు అలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయా సురేష్? నాకు కానీ మా మమ్మీకి కానీ డాడీకి కానీ అసలు ఎవ్వరికీ అలాంటి డిఫరెన్స్ లేదు. నాకు ఇద్దరు ఒకటే. కానీ తనకి వాళ్ళ మమ్మీకి ఇలాంటి ఫీలింగ్ చాలా ఉంది. అసలు బాబేంటి, బాబాని ఎవరు చెప్పారు తనకి? ఏమో, ఎలా తెలుసుకున్నారో ఏంటో. యుఎస్లో వాళ్ళ డాక్టర్ ఉందని చెప్పానుగా, ఆమె చెప్పిందని చెప్తున్నారు. అయినా అలా చెప్పడం ఎందుకు తను? లేదు డాలీ, తనైతే చాలా మంచిది. నేను ఆమెను కలిశాను ఒకసారి. వెరీ హంబుల్ పర్సన్. అది కూడా 100% ఏ డాక్టరు చెప్పలేదు, 90% చెప్తారంతే. ఇంత హోప్స్ పెట్టుకోవద్దు, పాప పుడితే డిసప్పాయింట్ అవుతారు. ఏమో డాలీ, ఇప్పుడే ఇలా ఉంది, బాబు పుట్టాక ఇంకెలా ఉంటుందో ఏమో. ఏం కాదులే సురేష్, అంతా దేవుడే చూసుకుంటాడు. నువ్వైతే హ్యాపీగా వెల్కమ్ చేయి ఆ న్యూ సోల్ని. థ్యాంక్ యూ డాలీ. నీతో రోజు ఒక 10 నిమిషాలు మాట్లాడితే చాలు, నేను ఎనర్జెటిక్గా అయిపోతాను. అన్నయ్య వస్తుండే. స్వప్న, ఎలా ఉన్నావు? ఇప్పుడు అన్నయ్య ఎలా ఉన్నావు అని అడిగేది? రోజు ఫోన్ చేసి అడుగుతా కదనే. అయితే 2 రోజుల ముందన్న రావా నా డెలివరీ ఉందంటే? నిన్ననే చెప్పిందే మమ్మీ. నిన్ననే చెప్పినావు కదనే నువ్వు. యా ముందత్తే మీ వాడి నవ్వుకుంటాది. అది కూడా పోటీ వాడి నేను కూడా గంట చూడుండ్రి అని కడుపు తెచ్చుకునే. ధైర్యంగా ఉండే స్వప్న. మేనల్లుడో మేనకోడలో నేనే ఫస్ట్ ఎత్తుకుంటా. అన్నయ్య, కోడలేంది, ఫస్ట్ అల్లుడే. ఒరే అల్లుడే. అంత కన్ఫామ్గా ఎట్లా చెప్తున్నారే? మన వర్ణమాల అంటే చెప్పింది కదా, నీకు తెలియదారా? అమెరికా నుంచి చెప్పిందా? అవు, కవి చూసింది నుంచి స్కానింగ్లు. మరి రానికి కూడా చూపించితే అయిపోతుండే కదనే. మస్తు ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ముందే ఎవరో తెలిస్తే ఎంత మంచిగా ఉంటుంది కదనే స్వప్న. నీకు ముందే తెలిసిందావే? అవును, ఆయన ఆంటీ చెప్పకముందు నాకు ముందే తెలుసు నా కొడుకే పుడతాడని. ఎట్లా తెలుసే నీకు? నా 6th సెన్స్ చెప్పింది నాకు. నీకు సెన్సే దిక్కులేదు, ఇంకా 6th సెన్స్ ఉన్నా వెనిమోకానికి. మరి నాకెవరు పుడతారు చెప్పే? ఈడొక మెంటలోడు. అదేదో వాయినంత మాత్రాన అది చెప్పింది నిజమైతాదిరా. బిత్రోడా, చెల్లెకి 6th సెన్స్ ఉన్నది అనుకుంటాడు. దానికి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా 6th టేబులే రాదు. 6th సెన్స్ ఉన్నదంటే ఎట్లా నమ్ముతావురా? నీకు పాపనే పుడుతుంది అనిపిస్తుంది. అవునావే, నాకు ఎంత సంతోషంగా ఉందో. నేను నీకు పెద్ద ట్రీట్ ఇస్తానే, నాకు పాప గిట్ట పుట్టాలి కానీ. ఈ పిసోన్కి పాప అంటే ఇష్టమేంద్రా నీకు? మొదటి కాన్పులా కొడుకు పుట్టాలి, మన వంశాన్ని నిలబెడతాడు. వంశం లేదు, గాడి గుడ్డు లేదు, నాకు పాపనే కావాలి. అరేది, ఇక దాని అదృష్టం ఎట్లున్నదో నీ అదృష్టం ఎట్లున్నదో. చెల్లెమ్మకైతే కొడుకే పుడతాడు. నిన్న మొక్కులు మొక్కిన, నా మొక్క అయితే తీరబోతాంది. ఈ అడకతినే మొక్కవి బిడ్డ కోసం అయితే మొక్కులు మొక్కుతుందట. మరి వాని కోసం కూడా మొక్కు మొక్కచ్చు కానీ. అయినా నీ ఈర్ష ముఖంతో మొక్కులు మొక్కితే ఏ మొక్కు నెరవేరుతుంది? అదే ఈ రాజుగాడు నిజంగానే అమెరికాలో జాబ్ చేస్తే అప్పుడు మా మొక్కుతావు గాని. దీన్ని తల్లి లెక్క ఎట్లా పుట్టించిండో ఏమో దేవుడు, దీనికే తెలవాలి. అమ్మ నాకు బిడ్డనే కావన్నే.
అది అచ్చం నా రాణి లెక్కనే ఉండాలి. అయితే తీరా ఏమో ఊకే రాని పోని అనుకుంటా. ఇప్పుడు చెల్లెమ్మ కోసం వచ్చినావు, చెల్లెమ్మ గురించి ఆలోచించు. చెల్లె భజననే వేయాలి, చెక్క భజన. అన్నయ్య, మమ్మీకి ఫస్ట్ నువ్వు పుట్టినావు, అంటే కొడుకు పుట్టిండు. అవును. సో మమ్మీ బిడ్డను కాబట్టి నాకు కూడా ఫస్ట్ కాన్పు కొడుకే పుడతాడు. గట్లా వదిన వాళ్ళ అమ్మకేమో వదిననే పుట్టింది కదా, ఫస్ట్ పాప పుట్టింది. సో వదిన కూడా ఫస్ట్ పాపనే పుడుతుంది. గది థ్యాంక్సే, నీ నోటితోటి అన్నది నిజం కావనే. ఇద్దరు పాపలే ఉడితే నా అంత అదృష్టవంతుడు ఎవ్వరుండరు ఇక. అదవే మరి అల్లుని నా చేతిలో పెట్టు, ఎత్తి మీద ఎక్కించుకొని ఊరేగిస్తా. మామ ఊరేగిస్తాడు నెత్తి మీద పెట్టుకొని. నిన్ను కూడా ఊరేగిస్తాడు, పోవే. అల్లున్నో జబాకు నిన్నో జబాకు. నెత్తి మీద పెట్టుకొని తిరుగుడు కాదన్నయ్య, నా కొడుకు ఉచ్చ వస్తే అందరు నెత్తి మీద చల్లుకోవాలి. దీని ముఖం లెక్కనే ఉన్నది, దీని భాష కూడా. చల్లుకోవాలి, పవిత్రం పావనం అవుతారు అందరూ. చల్లుకోవాలి. బరేదానా, నువ్వు ఇంత గ్లాసులో పట్టుకొని రాయే, నువ్వు ఇంకా పవిత్రం పావనం అవుతావు. నీ బిడ్డకింత పోయి నువ్వు ఇంత తాగు. ఆ దొడ్డికి కూడా తీసుకొని సరింత ప్లేట్లో పెట్టుకొని తినుండ్రి. ఎట్లాగో ఆకలి కాగరు కానీ ఇద్దరు. హాస్పిటల్ ఏం పని ఉంటుంది? ఏమైందన్నయ్య అట్లా చూస్తున్నావు? చెప్పింది అర్థమైంది కదా. నా కొడుకు కాలు కింద పెట్టనియద్దు మీరు. వాని కాలు గోటు దుమ్మును తీసుకొని మీరు బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే ముందైతే వాడిని నా చేతిలో పెట్టు. పెట్టుకుంటేనే కాదు, అందరు పెట్టుకోవాలి. నువ్వు వదిన, నీ కుట్టబోయేటోళ్ళు అందరూ. అందరం పెట్టుకుంటాం పద. దీని బలుపు గంగల పోతే దీనికి చిన్న బలుపు లేదు. దానికి నిజంగా కొడుకే ఊడితే వీళ్ళిద్దరు కాళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. ఇక మనసులే కనబడరు వీళ్ళకు. స్వప్న, డాక్టర్ రమ్మంటుంది. హాయ్ ఆంటీ. వచ్చావా రాజు? రేపెల్లుండి వస్తే అయిపోయేదిగా మెల్లిగా. రాని నొక్కదాన్నే ఉంచి వచ్చావా? పర్లేదు ఆంటీ, చూసి త్వరగా వెళ్ళిపోతాను. నేను కదే అన్నా, అంటే నా మేనల్లుడు పుట్టినాక మీద పోయించుకున్నాకనే పోతా అంటాడు. దీని పోయించుడు పాడగాను మొత్తం ఆ పోర నుచ్చమేనే పడ్డారు కదా అందరికందరు. రూలైన్లు కట్టేటట్టున్నారు ఆ నుచ్చ కోసం మొగలేనుకోగలు. డాడీ రాలేదా రాజు? ఫోన్ చేశాను ఆంటీ, బయలుదేరారు. డాడీ ఇంకా బేబీ అమ్మ. రత్నపాయే డాక్టర్ పిలుస్తుంది దా. అది ఇవ్వండి, ఇక్కడే పెట్టండి. వదినమ్మా, మీరు వెళ్ళొచ్చు ఆపరేషన్ థియేటర్లోకి. మిమ్మల్ని కూడా రమ్మన్నారు. రమ్మన్నారా? నేను కదే అనుకుంటాను. నేను డెలివరీలు ఎప్పుడు చూడలే. డెలివరీలు చూడలే అట. డెలివరీలు నీ డెలివరీ అన్న నువ్వు చూసుకున్నావే? స్వప్న పోవే. అరే రాజుగా, నాకు భయం అవుతుందిరా. నన్ను కూడా గల్లనే ఉండమన్నారు ఆపరేషన్ దాంట్లో. కూడా అత్తవారా? ఏందే మా మీద ఏమనుకుంటున్నావు? అట్లా అందరినీ రానియరు. ఇంకా రాయి, పైసలు ఉన్న వాళ్ళకు అందరు డాక్టర్లు తెలిసిన వాళ్ళే ఉంటారు. మనం ఏది చెప్తా తింటారు. అమ్మో నేను రాని, నాకు భయం అవుతుంది. నువ్వైతే పో, తొందర పో, అది మళ్ళీ భయపడుతుంది. అవురా, గమే ఆపరేషన్ చేయంగా నేను కూడా చూసిన అనుకో, నాకు కూడా చేయొస్తుంది కావచ్చుగా. ఓయమ్మో, ఇది పెద్ద డాక్టర్ కావడానికి ఏసరు పెట్టినట్టున్నారు గారు. నీకెట్లా చేస్తుంది అమ్మా? అవురా, ఇట్లా కోస్తారు, తీస్తారు, కుట్లేస్తారు. నేను మస్తు యూట్యూబ్లలో చూసిన. ఇప్పుడేమో నిజంగానే చూస్తాను డైరెక్ట్కు. అంటే రానికి కూడా నేనే డెలివరీ చేస్తాను. ఏందిరా దీన్ని నచ్చేవరన్నా ఆపుండి వారే, నేను చచ్చిపోతా. ఆపరేషన్ చేసేటప్పుడు చూస్తేనే డాక్టర్ అవుతుందట. ఇక సినిమాలు చూసి యాక్టర్లు, యాక్టింగ్లో చూసి డైరెక్టర్లు కాదు కదా, ఇంకా నయమే. ఏ పాప, అట్లా బయటకు వేద్దాంపా. ఏం బయటకు పోతావు? నాకు శాతం అయితలేదు. అట్లా ఎండల వాకింగ్ ఏంనే మంచిది అప్పుడప్పుడు. రోజు ముందట అరుగు మీద కూర్చుంటలేనా ఎండల? మళ్ళీ వాకింగ్ అంటావు. ఎండల రాని వాళ్ళ ఇంటికి 10 సార్లు పొమ్మంటే పోయేస్తుంది కానీ ఇట్లా వాకింగ్ పోయేద్దాం తావి అంటే శాతం అవుతలేదా అని నీకు? నేను రాను. నాకు రాని దగ్గరకు పోబుద్ది అవుతుంది. ముందే చెప్తే నేను ఇవాళ కూడా ఆఫీస్కి పోదు కానీ. ఆగో, నువ్వు అట్లా అంటావని నేను చెప్తలేను, పోతలేను కూడా. ఇన్నే కూర్చున్నా అందుకే. నిన్ననే పోయేద్దు కానీ ఫోన్లో కూడా మాట్లాడుకుంటారు. రోజు ఒకరినొకరు చూసుకోనావే, నిద్ర పట్టదు లేకపోతే? పట్టది. ఏమనుకుంటాను? నువ్వు మొన్న నచ్చినావు. అది చిన్నప్పటి నుంచి ఉన్నది నా జీవితంలో. అందుకే నాకంటే అది ఇష్టం, దానికి నేనంటే ఇష్టం. మస్తు మంది దోస్తులను చూసినే, మీలాంటి దోస్తులను ఏడ చూడలే నేను. కాదే, ఎప్పుడు అటు పోదాం ఇటు పోదాం అంటావు కదా, మంచి ఆటో మాట్లాడుకొస్తా, ఇద్దరం కలిసేటన్నా పోదాంపా. ఆటోలా అది మొత్తం ఊపి 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 పెడుతుంది. ఆయనతో ఆటోలనే డెలివరీ అవుతా నేను. రేపిస్తుందనా ఊకే డెలివరీ అనకు. ఇంకా 15 రోజులు ఉన్నది డెలివరీకి. 15 రోజులు డెలివరీకి కాదు బాబు, 9 నెలలు పడ్డానికి 15 రోజులు.
ఏదో ఒకటి. డెలివరీకి అయితే టైం ఉన్నదా లేదా? ఉన్నది అని నేను కొంతసేపు రాణి దగ్గరికి పోయేస్తా. ఏమంటావు? అరే బయటకెటన్నా పోదామే అంటే పోయేస్తా అంటావు. ప్లీజ్ ప్లీజ్, కావాలంటే దాని దగ్గరికి పోయి మాట్లాడొచ్చినాక అప్పుడు పోదాం ఎక్కడికన్నా, సరేనా? ఇద్దరు కలిసి మంచిగా అన్నదమ్ములు చేసుకుంటూ అయిపోతుండే కదని ఒక్కింట్లోనే ఉందరు. పిస పిస ఎందుకు కోరుతావు చెప్పు? చేసుకున్నాం అయిపోయింది. అన్నదమ్ముల్ని చేసుకుంటా అయిపోవు. అట్లాంటి మాటలు మాట్లాడద్దు పెళ్ళైనాక. మరెప్పుడు రాని 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 అంటే కోపం రాదా అని? వస్తుంది. నీకు జాబ్ ఇచ్చింది కదా ఆయన, అప్పుడు రాలే మరి కోపం ఎందుకో? ఆయన నాకు జాబ్ ఇస్తే కోపం వచ్చుడేంది? ఆయన ఇష్టపడే ఇచ్చిండు కదా జాబు, కోపం ఎందుకు నాకు? ఎవరిని చూసి ఇచ్చిండో జాబు? బంటి గాని చూసి, ఆ మీనాక్షి బంటిని చూసి. బంటికి అన్నాను కాబట్టి ఇచ్చిండు. అట్లనా? వంటికి అన్నావని ఇచ్చిండా నీకు జాబు? అబ్బో మేడం గారు అట్లా వచ్చిండ్రా. సరితక్క ఫ్యాన్ అట సారు, అందుకే ఇచ్చిండు. అంటే ఇప్పుడు నువ్వే గ్రేట్ అని చెప్తున్నావా? ఓ మెంటల్, సరితక్క ఫ్యాన్ కాదు, నువ్వు కాదు, బంటి కాదు. అసలు ఆ మీనాక్షి ఏ నుంచి వచ్చింది? రాణితోటే కదా మనకి ఇవన్నీ కలిసినాయి. నా దోస్తు నాకు రాణి లేకపోతే అసలు ఇవన్నీ ఉంటుండేనా? నీకు ఉద్యోగం కూడా రాకపోతుండే. హో, సో అటు చేసి ఇటు చేసి మీ రాని ఏవట్టే నాకు ఉద్యోగం వచ్చింది అంటావు. ఇక అంతే మరి. అర్థమైంది మేడం, అర్థమైంది. మీ దయ, రాణిగారి దయ. కెక్కి అన్నప్పుడు కాదు. పా. ఆజ్ఞ ఇవ్వండి మేడం గారు, ఆజ్ఞ. నేను మీ దాసుని ఏ పని చెప్తే అది చేస్తాను. అయితే ఎత్తుకొని రాణి దగ్గరకు తీసుకపో. ఆ ఒక్కటి మాత్రం అడగకండి మేడం గారు. మిమ్మల్ని మోయడమే చాలా కష్టం నాకు. ఇంకా ఇప్పుడు కడుపులో కూడా ఒకరున్నారు. ఇద్దరిని మోయడం అంటే నా వల్ల కాదు. మరి ఏది శాతగానప్పుడు మూసుకొని కూసో, నాటకాలు ఆడకు. అలాగే మేడం గారు. మరి బయటికి వెళ్దామా? ఆటో తీసుకురావాలా? ఏ పొద్దు పొద్దుగాలనే ఏంది ఆటో తీసుకొస్తా పోదామంటావు? కొంతసేపు ఆగు, మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు పోదాం. అలాగే మేడం గారు. ఇప్పుడు ఏం చేయమంటారు మరి నన్ను? ఈడ కూసో పక్కకు. మన బేబీకి మీరు పరిచయం చేశారా లేదా డాడీ అని? ఎప్పుడో చెప్పిన బక్కమొకపు డాడీ అని. నిన్నటి నుంచి నాకు ఎలాగో ఉంది. నడుం బాగా నొప్పిలేస్తుంది. కాళ్ళు చేతులు కూడా బాగా గుంజుతున్నాయి. నిన్న రాత్రంతా నిద్రనే పట్టలేదు. తల కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. రాజుకి చెప్తే అర్థమే చేసుకోడు. నిజంగానే వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్తున్నాడని నాకు అలా అనిపిస్తుంది అనుకున్నాను, కానీ కాదు. నొప్పి ఇంకా ఎక్కువే అవుతుంది, తగ్గట్లేదు. అమ్మ చిన్ని తల్లి, చిన్ని తండ్రి, డాడీ ఇంట్లో లేడమ్మా. డాడీ వచ్చేదాకా ఆగండి. డాడీ వచ్చాక బయటకు వదురు కానీ అల్లరి చేయకండి. నేను కాసేపు పడుకుంటాను. పడుకొని లేచేసరికి డాడీ వచ్చేస్తాడు. డాడీ వచ్చాక మీరు కూడా వచ్చేయండి. అప్పటిదాకా అల్లరి చేయకండి నాన్న, ప్లీజ్. అమ్మకి భయం వేస్తుంది. డాడీ లేకపోతే మమ్మీ భయపడుతుంది నాన్న. డాడీ వచ్చేదాకా ఆగండి. అమ్మా, ఏంటి ఇలా నొప్పి వస్తుంది? అమ్మా, నొప్పి ఎక్కువ అవుతుందమ్మా. నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళావు? పెద్దమ్మకి చెప్పుదామంటే పాపం తను ఒక్కతే ఉంది, భయపడుతుందేమో. నా కోసం వచ్చింది పాపం, ఒక్కతే ఉంటుంది నా దగ్గర. ఇంకా ఇంకా తనని ఇబ్బంది పెడుతూనే ఉండాలా? త్వరగా వచ్చే రాజు ప్లీజ్. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారేమో నన్ను. డాక్టర్ ఏం చేస్తుందో, ఆపరేషన్ చేస్తుందో ఏం చేస్తుందో భయం వేస్తుంది. రాజు నువ్వు నా దగ్గర ఉంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ రాజు, త్వరగా వచ్చేసి. వచ్చినాం రా. ఏడరా, ఎండనే కొడతలేదు, చలి పెడుతుంది. ఇక అటు పోయినరు. స్వప్న డెలివరీ అటు ఇవ్వాలా? అన్న అవ్వ అయ్య అందరు పోయినరు. మీ మామ రాలే, ఆడేటో పోయిండు. ఫోన్ చేసిండట ఇవాళ అత్తడట. రాణి నేను ఇద్దరమే ఉన్నాం. రాణి, రాణి, ఏమైంది? నిద్ర వస్తుందా? అవును పెద్దమ్మ, కొంచెం కన్నంటుకుంది. అందులో బెడ్లో ఒరిగే గిడెందుకు అంటాను? కొంచెం సేపు అయినాక పడుకుంటా పెద్దమ్మ. ఎవరు ఫోన్లో? రాజు వేసిండా? కాదే, నా కొడుకు.
ఇప్పుడిప్పుడే పోయిండు, మళ్ళీ ఆయనకి ఫోన్ చేస్తే ఎవరుతాడని చేయలే. చేయకపోయినావు ఒకసారి. కొంచెం అయినాక రాజే వేస్తాడు కదా పెద్దమ్మ. 9 వరకు ఆపరేషన్ అవుతుంది. పాపను బాబు చెప్తారు కదా చేసి. అటోరుకు సోఫాలు వెనుక కొరు. రానిరా. ఇక దీనికి కూడా అవుతుంది. ఇక అందరినీ చూస్తూ ఉన్నది. కావచ్చు ఇక ఎప్పుడవుతుందో. అయితే చూడ్డానికి రా. రాజుగారు రోజు అడుగుతాడు నీ గురించి. అప్పుడే తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళా నొస్తుంది. అబ్బా, ఇప్పుడైతే నొస్తాను లేదు. కాళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే నొస్తలేదు. ఇట్లనే కాళ్ళు మూసుకుంటా. రాజు వచ్చేసరికి ఇట్లనే మెడిటేషన్ చేస్తా. కడుపులో నా పిల్లలకు కూడా మంచిది. హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అరే చింటూ, స్కూల్కి పోతలేవా? సతాయిస్తున్నావా మమ్మీని? ఎందుకు పోతలేవు స్కూల్కి? అట్లా అల్లరి చేయొద్దు నాన్న. పోవాలి మంచిగా స్కూల్కి, రావాలి, స్నాక్స్ తినాలి, బాక్స్ మొత్తం తినేసేయాలి. గుడ్ బాయ్ అంటారు అప్పుడే. నువ్వు గుడ్ బాయ్వా కాదా చెప్పు? మళ్ళా ఫోన్ చేస్తానా? నానమ్మకు కొంచెం పని ఉన్నది. సరేనా బేట? డాడీకి ఎప్పుడు నేను మళ్ళీ చేస్తాను. బాయ్ బాయ్. ఏమైంది దీనికి? ఎట్లా ఎత్తాంది ఇవాళ? పొద్దుగాల నుంచి అంత ఎట్లా పిస్స ఎత్తాంది. నిజంగానే ఆడు పోయిండని అట్లా ఎత్తాంది. ఏంది ఇది? నొప్పులు గిట్ట స్టార్ట్ అయినాయి ఆ పిల్లకు. తల్లి రానమ్మా, ఏమైంది అంత ఎట్లా ఎత్తాన్నావు? ఏం లేదు పెద్దమ్మ. తిందమ్మా వేగా. నువ్వు తిను పెద్దమ్మ, నేను కొంచెం అయినాక తింటా. నువ్వు ఒక్కదాన్ని తింటావు? మళ్ళా ఇద్దరం ఒకసారి తిందామా? నేను కూడా అవుతా. నువ్వు తిను పెద్దమ్మ కొంచెం. ఎట్లా ఎత్తానవేందే ఇవాళ ప్రొద్దు నుంచి? నిన్న మొన్నటి దాకా మంచిగానే ఉన్నావు. రాత్రి నిద్ర పోలే పెద్దమ్మ, అందుకే అంత ఎట్లా అనిపిస్తుంది. మరి మంచి ఇంత బుక్కడు కడుపు నిండా తింటే మంచిగా నిద్ర పడుతుంది. తిని పండొచ్చు కదనే. మళ్ళీ రాజు ఫోన్ చేస్తాడు పెద్దమ్మ. నీ రాజు ముఖానికి నా వాడెత్తే ఆడెటు పోతాండే? వచ్చినాక చూడు రాదు, మాట్లాడరాదు అంతోటి. రానే వస్తాడు ఇక ఏ పాటిసేపు. మనం తిని పండుకొని లేసరికి రానే వస్తాడు. మీ అమ్మ ఉంటే అయిపో. అసలు నాకు కూడా బిక్కు బిక్కు అంటుంది. తిందాం పావే, ఆకలి అవుతుంది. అగో మళ్ళీ ఇట్లా మూతి పెడతావేమే? ఏమైందే? ఫోన్ చేస్తా, మాట్లాడతావా అంతోటి? నడుం బాగా నొస్తుంది పెద్దమ్మ. అయ్యో బిడ్డ, నొప్పులు స్టార్ట్ అయినాయి ఏందే? నొప్పులేనా? ఎప్పుడు స్టార్ట్ అయినాయి? రాత్రి అంతా కొంచెం కొంచెం నొచ్చింది. కాలు చేతులు బాగా గుంజినాయి పెద్దమ్మ. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు కూడా గట్లనే ఉంది. మొత్తం వీక్ ఉంది బాడీ. నడుం బాగా నొస్తుంది, కడుపు నొస్తుంది పోతుంది. ఏం కాదు బిడ్డ, టెన్షన్ పడకు, నేను లేనా? మెల్లమెల్లగా నొప్పులు స్టార్ట్ అవుతానేమో. ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడు ఎట్లుంది? నొస్తుందా ఇంకా? ఇప్పటిదాకా బాగా నొచ్చింది పెద్దమ్మ, మళ్ళా పోయింది. నడుం మాత్రం అట్లనే నొస్తుంది, కదిలేస్తలేదు, ప్రాణం పోతుంది. ఏం కాదు ఏం కాదు. ఒకసారి బాత్రూమ్ పోయి రాకపోయినావే? ఒకసారి చూడు, ఏమన్నా లీక్ గిట్ అవుతుందా? కానీ కాళ్ళు వణుకుతున్నాయి, భయం అవుతుంది. నేను వస్తా పనాడు. నొప్పులు గిట్ట స్టార్ట్ అయినాయి ఏంది దీనికి? ఆ మెంటలో నుండురా అంటే వీకిండు. ఇప్పుడు ఏం చేసుడో ఏమో. సరితకైతే ఫోన్ చేయాలి. అలా సార్ ఉన్నాడో? సరిత వాళ్ళ ఆయన ఉన్నాడట్నావే? ఉన్నాడు. అరే మళ్ళీ ఎడుతుంది. భయం అవుతుంది పెద్దమ్మ. రాజు, ఓ పిల్ల నువ్వు ఏడవకు. మంచిగా నొప్పులు తీయాలి, హాస్పిటల్కి పోదాం. నొప్పులు మంచిగా తీస్తే మంచిగా ఉడతారు. ఇట్లా ఏడ్చుకుంటా రాజు రాజు అనుకుంటుంటే కష్టమైతే చెప్తానా? నేను లేనా? సరితకు ఫోన్ చేస్తావు. హలో సరిత, ఆంటీ. ఉన్నావా నా ఇంట్లో? ఉన్నా ఆంటీ. అదేం చేస్తుంది రాని? రాజు రాజాని కలవరిస్తుందా? నేనే వద్దాం అనుకుంటున్నా. ఇగో దీనికి మెల్లగా నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయే. ఈ సార్ ఉన్నాడు కదనే ఇంట్లో? ఉన్నాడు పెద్దమ్మ. ఏమైందట దానికి? నొప్పులు స్టార్ట్ అయినాయా? సరే తొందర రావే, నేను వస్తున్నా ఈయన తీసుకొని. మీరేం టెన్షన్ పడకుండా ఆంటీ, హాస్పిటల్ కొట్టుకుపోదాం. రావే, నాకు ఒక్కదానికి అంత మనసున పడతలేదు. నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయినాయట. చెప్పొద్దా ఇది? ఆడు పోకపోతుండే కదా. కొంచెం ఓర్చుకో బిడ్డ, ఏం కాదు. పోదాం, డాక్టర్ దగ్గరకు పోతే ఏం కాకుండా చేస్తుంది. స్వప్న, హౌ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ? ఓకే డాక్టర్, ఫీలింగ్ బెటర్. పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నట్టు అనిపించాయా? లేదు డాక్టర్,
నేను అసలు నార్మల్కి ట్రై చేయట్లేదు, సిజేరియనే కావాలి. ఓకే ఓకే రిలాక్స్, నీ ఇష్టం. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది, నేను రౌండ్స్కి వెళ్ళేసి వస్తాను. ఆలోపు సిస్టర్ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది, ఓకేనా? ఓకే డాక్టర్. సిస్టర్. మేడం. తనకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేసేయి, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను, ఓకేనా? అలాగే మేడం. ఆగో మేడం వచ్చిండ్రా? మీరు స్వప్న వాళ్ళ మదర్ కదూ? అవునవును మేడం. వర్ణమాల ఫోన్ చేసిందా మళ్ళా? చేసింది. అన్నీ మంచిగా అయ్యండి మేడం. వర్ణమాల నా దోస్తే. తెలుసండి, బాగానే చేస్తాను, ఓకే, డోంట్ వరీ. తొందర వేసి తొందర నా మనవాన్ని బయటకు తీస్తే నేను ఎత్తుకొని ఆడుకుంటా. ఓకే. బోలు డాక్టర్, ఇంకో డాక్టర్వా? కాదమ్మా, నేను నర్స్ని. మీరేమవుతారు పేషెంట్కి? నేను వాళ్ళ మమ్మీని, స్వప్న వాళ్ళ మమ్మీని. ఓకే. వర్ణమాల డాక్టర్ గారు మీకేమవుతారు? యుఎస్లో ఉంటారు కదా. ఆమె నా దోస్తు, చిన్నప్పటి సంది దోస్తే నాకు. మీరు మంచిగా వేయాలని ఫోన్ చేసింది. నీకు కూడా వేసిందా? అమ్మో, వాళ్ళు నాకెందుకు చేస్తారు? మేడంతో మాట్లాడుతుంటే విన్నాను. ఏం మాట్లాడింది? ఏం లేదు, అదే డెలివరీ బాగా చేయండి, ఎలా ఉంది తను అని. గదే చెప్పాను నేను దాన్ని. వీళ్ళ హస్బెండ్ ఏరి? మీ హస్బెండ్ ఉన్నాడు, సురేష్. బాగా రీచ్ వాళ్ళు. తెలుసా మీకు సురేష్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరు తెలుసా? తెలుసు. సురేష్ సార్ గురించి తెలియని వాళ్ళు ఉంటారా? అబ్బో, ఆడవాళ్ళు బాగానే ఎంట పడతారు మా సురేష్ అల్లుడు వెనుక. గంత సూపర్ ఉంటాడు, హీరో లెక్క. నీకు కూడా తెలుసు అంటున్నావంటే అర్థమవుతుంది నాకు. ఓ అమ్మా, నేను తెలుసు అన్నాను అంతే, అంతకుమించి ఏముండదడా. గదే ఇక మా అల్లుడు తెలియని వాళ్ళు ఉంటారా? ఉండరు అవ్వలు. ఏం చెప్తున్నావు పిల్ల? మేడం వచ్చేసరికి అన్నీ రెడీ పెట్టాలి. మేడం రాగానే డెలివరీ చేసేస్తుంది. సిస్టర్, సెలైన్ అయిపోయినట్టుంది, ఇంకొకటి పెట్టండి. పెడతానమ్మా, ఆఫ్ చేశాను. మేడం వచ్చే టైంకి పెడతాను. అది ఇప్పుడు అవసరం లేదు. అవసరం లేదు అనక్కు సిస్టర్. పెట్టు, ఎన్ని కావాలంటే అన్ని పెట్టు. నీ బిడ్డకు బలం బాగా వస్తుంది. కావాలంటే పోంగా నీకు 500 చేతులు పెడతా. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ మీరు? నాకు మా తెలిసి డాక్టర్కి తెలియకుండా సిట్టర్లు పైసలు అసలు చేస్తారు కదా మా దగ్గర. లేదు, ఇక్కడ అలా ఏముండదు. మమ్మీ, ఆగు బిడ్డ. ఇగో మొన్న మా చెల్లి పిల్ల ఇక డిశ్చార్జ్ అవుతాం కదా, డిశ్చార్జ్ అయిపోతా ఉంటే ఇక చిట్టర్లు అందరు వెనకనే పడ్డారు. మనిషికి 500 చేతులు పెట్టి నేను తెచ్చుకున్న పైసలన్నీ ఒడిచిపోయినాయి తెలుసా. మీ చెల్లె బిడ్డ డెలివరీ అయితే మీరు పెట్టుకున్నారా? గ్రేటే. అదే మరి గందుకే చెప్తాన్నా, నువ్వు నా బిడ్డ ఐడు ఉన్న రోజులు మంచిగా పెట్టు గ్లూకోజులు. ఓ 2-3 ఎక్క తక్క పెట్టు గ్లూకోజులు. ఏం కాదు, నేను చెప్తాను కదా. అలా పెట్టారమ్మా, డాక్టర్ ఎన్ని చెప్తే అన్నీ పెడతారు. ఏం కాదు, ఈ చేతికోటి ఆ చేతికోటి పెట్టు, డాక్టర్ రాగానే వీక్ పారేద్దాం. అంత ఇష్టం ఏంటమ్మా? గ్లూకోజ్ బాటిల్ కావాలంటే ఒకటి ఇస్తాను, తాగండి. ఇష్టం కాదు డాక్టర్, అవి ఎన్ని ఎక్కితే అంత బలంగా ఉంటారట. వచ్చిన శక్తి అంతా అది గ్లూకోజ్తో ఇస్తుంది. ఇగో నీకు కూడా చెప్తాను నేను మంచిగా. నువ్వు గిట్లనే ఎత్తాను వాటి రేపు నీకు కానిపోయేటప్పుడు గిట్లనే పెట్టించుకో గ్లూకోజులు. ఆ చేతికోటి ఈ చేతికోటి పెట్టించుకుంటే మంచిది. అలాగే పెట్టించుకుంటాను. మీరు కొంచెం పక్కకు జరగండి. బాబ్బా, ఏమన్నా ఉన్నదా ఇది? అమ్మ, ఎక్కడ పడితే అక్కడ అట్లా కూర్చోకండి, డాక్టర్ తిడితే చూస్తే. ఏది మన హాస్పిటల్ అయినా పిల్ల, కావాలంటే నీకు ఇంత జీతం పెంచమని చెప్పి పిత్తది. డాక్టర్ ఉన్నప్పుడు గట్లా యాక్టింగ్ చేయాలి, కానీ లేనప్పుడు కూడా గట్లా చేస్తారా? ఓ పిల్ల, తీసుకురా ఇంకా 4 గ్లూకోజులు. ఏం కాదు, ఎక్కువైతాయమ్మా. ఎక్కువైతే ఏం చేసుకుంటావు? ఏం కాదు, నేను ఒకటి పెట్టించుకుంటా చేతుకు. ఎందుకు, మీరేమైనా ఉపవాసం ఉన్నారా? ఉపవాసం కాదు, ఇక ఇప్పుడు తింటలేను కదా, అట్టుకున్నా కాబట్టి ఏదో ఒకటి మంచిగా ఎక్కించుకుంటే మంచిది. ఇక నువ్వు ఆపసిస్తా అంటున్నావు కదా, ఇయ్యకు, నాకు పెట్టు. అబ్బా సప్న, ఎంత పెద్దగా ఉన్నదే హాస్పిటల్. ఈ రూమ్ అయితే ఏందో మిషన్లు ఏందో ఉన్నాయి, కథలు.